బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేదని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే పిండికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి? పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్నా ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జీలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం ఉంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. చాప అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి చాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక చాప ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్ లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో చూడు, 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్? శివాజీ గారు దగ్గర పదా, వాడంతా తెలుస్తారా? రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లేడతావరా? పేర్త పరికి పోకమాడా ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా, జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి చంపురా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్ద పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్ద తిని? సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయ్యా.